గైస్ షాప్ వాట్ ఎవర్ యు వాంట్. ఇదేమైనా షాపింగ్ మాలా? షాపింగ్ చేయడానికి డిపార్ట్మెంటల్ స్టోర్ తీసుకొచ్చి షాప్ వాట్ ఎవర్ యు వాంట్ అంటే డూడ్. గెస్ వాట్? వాట్? వీకెండ్ కదా, సిటీకి దూరంగా మంచి ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ. వావ్, రేవ్ పార్టీ. Guys, you know what? I need some eyelashes and lipstick. Neil, let's go. Yeah. Bye, baby. అయితే మన ఐటమ్స్ నేను చూపిస్తా. డూడ్, ఐ స్కోర్డ్ వీడ్, హెరాయిన్, బాంగ్, కోక్. పప్పా నో కోక్, ఓన్లీ పెప్సీ. పప్పా పాడేసావా? కర్మ కర్మ. ఒకటే సరిపోద్ది. ఈ ప్యాకెట్ వచ్చింది ఏంట్రా? చూసాడంటావా? చూస్తే మా తొందరగా జంప్ అయిపోతే బెస్ట్. లెట్స్ గో. పప్పా పోలీస్ స్టేషన్ అండి. ఫ్రెష్ మాల్ డూడ్. డ్రైవింగ్ లో స్మోక్ చేస్తారా? స్మోక్ చేసి డ్రైవ్ చేస్తాం. నైస్ ప్లేస్. వీళ్ళు మారు. ఇట్స్ ఓకే యార్. త్వరగా త్వరగా డూడ్. Wow, what a kick, man. Awesome, dude. వచ్చేస్తున్నారా? అలాగే 2 minutes యాక్ట్ చేయి. వెళ్ళిపోతున్నావు ఏంట్రా? పోలీసులు వస్తున్నారు. నేను చూసుకుంటాను అంతా, మీరు కామ్ అవ్వండి. వాట్ హ్యాపెండ్? అంతా సేఫేనా? వచ్చాడా? కార్ ఇక్కడ ఆగినట్టుంది. వచ్చేస్తున్నారా? రే ఏదో ఒకటి చేయరా. ఓవర్ యాక్షన్ చేయకదే. రే దగ్గరకు వచ్చేస్తున్నారా? వచ్చేసారా? ఎంతసేపు వస్తారా? దిగండి. ఇక్కడేం చేస్తున్నారా? నేచర్ బాగుందని. నేను నేచర్ గురించి అడగలేదు, నువ్వు చెప్పారా హైవే మీద ఏంటని? ఫ్రెండ్ మ్యారేజ్ కి విజయవాడ వెళ్దామని. విజయవాడ? బెంగళూరు హైవే మీద విజయవాడ ఎప్పుడు పెట్టారా? ఇంతకీ మీ పేర్లేంటి? రాకీ, రోహన్. మరి వాళ్ళు? నీల్, నిక్కీ. అంటే మేమిద్దరం టామ్ అండ్ జెర్రీయా? ఏంట్రా ఇది? మేం కాల్చలేదు. ఆయన అది ఎవరు కాల్చారన్నట్లే, అది ఏంటి అంటున్నారు. మా తెలుసు సార్. తెలీదా? తెలుసు. స్టేషన్కి వెళ్తే అన్నీ తెలుస్తాయి. వచ్చేటప్పుడు బంతి జామతిని కూడా తెచ్చుకోండి, తోడుగా ఉంటారు. ఎక్కడే? ఏదో పొరపాటు అయిపోయింది సార్, మా కెరీర్ స్పాయిల్ అయిపోద్ది. ఆ బుద్ధి ముందుండాలి. నిద్రపోతే వెళ్తానంటే చూస్తాను. సారీ సార్. సార్ అమౌంట్ ఏమైనా కావాలంటే. అమౌంట్ ఏమైనా కావాలంటే. అమౌంటా? పోలీస్ స్టేషన్ ఎదురుగానే. ఆగి నడుతున్నావా? చూసుకో. ఏమైందిరా? నిన్నే ఏమైంది? డబ్బులు కవరు పోయింది. ఎక్కడ్రా? ఫోన్ బూత్. రేయ్ ఆగు.
నిన్నే ఆగరా ఆగో రేయ్! ఆగో ఆగో రేయ్ అక్కడ ఆగో నువ్వు వచ్చావేంటి? మీకు హెల్ప్ చేద్దామని వచ్చాను సార్. సర్లే మరి వాళ్ళు అరే మన వెనకాల జీప్ వేసుకొచ్చి పట్టేసుకుంటారేమోరా. అందుకే కీస్ తెచ్చేసా. ఆ టైం అంటూ డబ్బు అన్ని బలి కలిసి వచ్చినాయిరా. మనం అన్ని పనులు మానేసి ఇలాగే వారం రోజుల జోసలుగా చుట్టూ తిరిగామనుకో షాప్ మందైపోతాయి. సరదాగా అన్నారా, దొరికితే సెంట్రల్ జైలే, ముందు బండి పోనే, మనకు దుబాయ్ కరెక్ట్. బ్యాగ్ పట్టుకో. పెట్రోల్ అయిపోయినట్టుంది. పొద్దున్న పెట్రోల్ కొట్టించమని 500 ఇచ్చా కదరా. అంటే దుబాయ్లో పెట్రోల్ చీప్ అని. ఎరా చంటి, దుబాయ్లో పెట్రోల్ చీప్ అని ఇక్కడ కొట్టించడం మానేస్తావా? కారు అదిగో. తీసుకున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, పదా. మళ్ళీ ఏమైందిరా? చెప్తా. రై, కార్ అంతా ఖాళీ కదా, ఇక్కడ పెట్టవు ఎందుకు? అఫీషియల్గా తీసుకెళ్ళడానికి ఇది కొన్నది కాదు, కొట్టేసింది. పాయింటే. కనపడకుండా దాచాలి. దాన్ని తీసి ఇప్పుడు సేఫ్. కారు వెళ్ళిపోతుందిరా. శివుడి ఆజ్ఞే. ఆ బండి అదే. హలో, ఎక్స్క్యూజ్ మీ. వైలెట్ పార్కింగ్. అవును సార్. కార్ జాగ్రత్త, టేక్ కేర్, ప్లీజ్ గో. నేను పార్కింగ్ కూడా అనుకున్నాను. ఎస్కేప్ అయిపోవడం బెటర్. పెట్రోల్ ఉందో లేదు. జరగవే, చూసుకోవా. సారీ సారీ అమ్మా. అమ్మను గుర్తుపట్టలేదు. డబ్బు దొరికింది ఆనందం, దొరికేస్తాం భయం తెలియదు కానీ బావా 20 కిలోమీటర్ నడిపిస్తావు. ఓల్డ్ సిటీలోనే ఉంటే బ్యాగ్ ఎత్తుకుంటే ఎవడో కూడా వస్తాడు కదా, అందుకే సిటీ అవుట్స్కట్స్కి వచ్చాం. ఏంటి కొంత తీసి విజయవాడ దాకా నడిపించేస్తాం ఏంటి? ఆటో ఏదో పట్టుకో, ఆకలేస్తుంది. డబ్బులు ఎక్కడ ఉన్నాయిరా? బ్యాగులు ఉన్నాయిగా, కట్టలోంచి నోటి తెస్తే అయిపోద్దండి. ఇవి డాలర్స్ బే, బస్సులో మెస్సులో మార్చలేవు. ఏ ఇవి పచ్చనోట్లుగా ఎందుకు మారో? అరే నా కాలీఫ్లవర్. ఏదో చెప్తాలే. సార్ రిపోర్టింగ్ సార్. పక్కడు మిస్ అయిపోయాడు సార్. నువ్వు వెళ్ళి జీప్ తీరాలు ఉన్నారేమో చూడు. ఓకే సార్. ఓవర్ సార్. మడత పెట్టిన కళామందిరి కొత్త కవరు 2 లక్షలు వందేరా. ఖచ్చితంగా ఈడే కొట్టేసుకుంటారు. ఎవరా మీరు? దిగండి. కమల్, రజనీ, షారుఖ్. ముందు దిగండి. దిగే ముందు నీకు పిట్ట కథ చెప్పాలి. ట్రైన్ ఉందా? ఎస్. పట్టాలున్నాయా? ఎస్. నేను ట్రైన్లో ఉన్నానా పట్టాల మీద ఉన్నా? రిస్క్లో ఉన్నాం.
సింహ సినిమా నేను చూసా. అది లెజెండ్. అంటే బంబోలేనా బొమ్మ పడునోయ్ బంబోలేనా నీ పర్సు ఖాళీ బంబోలేనా బోలో బంబోలేనా ఒక్కటంటే బంబోలేనా అది రెండు అవునోయ్ బంబోలేనా ఇక మూడు మారితే బంబోలేనా బోలో బంబోలేనా బొమ్ 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 బొమ్. బావా నేను చూడిన్నాను ఒట చూడిన్నాను కానీ వాళ్ళని చూడే బావ నీకు ఏంటి బావా డబ్బులు పోవడం ఏంటి మనకి డాలర్లు దొరకడం ఏంటి పోయిన డబ్బులు మళ్ళీ దొరకడం ఏంటి దీన్ని బట్టి నీకేం అర్థమైంది చెప్పు. ఆకలేస్తుంది. ఎప్పుడు ఇన్కమింగేనా? పోనీ అవుట్ గోయింగ్ కూడా ఉంది. కారు ఒకసారి ఆపు. వద్దులే అలా చూడకు. కనీసం పాటలు విన్నారా బాబు? ఏం పాటలు ఉన్నాయి? ఏం నొక్కుతున్నావు? ఉండు బా పాటలనే. What happened? ఏమైంది? దేని గుద్దేశారా? అటు చూడు. ఒక్కై ఉంటలే. అరే కార్ను గుద్దేశారా? ఇప్పుడు అయ్యో పోలీస్ స్టేషన్లో చంపైపోవాలి. పద పద పద. గో గో గో. కమ్ ఆన్. జాతబా అయ్యా బాబోయ్. ఏంటి సుత్తులో స్టూడెంట్ ఇదే బావా. కొంచెం గొద్దు పడిపోయాను. జస్ట్ మిస్. ఈరోజు అంతా లక్కే. ఏంటి బావా అక్కడ ఒక కారు ఉందా? నేను ఊహించుకుంటున్నానా? ఉంది. మనుషులు లేనట్టున్నారు. మరి ఇంకేంటి? పద 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 పద. బ్యాగ్ తీసుకో. ఇదిగో ఇదిగో పద. పద పద. ఓకే. తేడా వస్తే బంబోలేనా ఇక బంబోలేనా మరి దౌడే తీస్తే బంబోలేనా బోలో బంబోలేనా ఏ లీడర్ అయినా బంబోలేనా అది క్యాడర్ అయినా బంబోలేనా చీమ కుడితే బంబోలేనా అది శివుడి ఎస్కేప్ అయితే మన కార్లోనే అవ్వచ్చుగా. అవును కదా. ఇప్పుడు కార్ కోసం వెళ్తే పోలీసులు మళ్ళీ పట్టుకుంటారా బాబు? మరేం చేద్దాం? జంపు. కవరు, బ్యాగ్, కారు, మళ్ళీ కవరు, మళ్ళీ కారు. ఇప్పుడు ఏమంటావు? ఆకలేతుంది బా. మళ్ళీ అదేంటి పంజాబ్ డ్రైవర్లో నాన్ స్టాప్ తొక్కుతున్నావు? ఎక్కడ ఆపొచ్చు కదా. ఆకలితో పాటు దాహం కూడా అవుతుంది బావా. బావా దాబా ఏడు. నేనెలా నేను లేను, మొన్నెలా అసలేను, ఈరోజే కొత్తగా వేలే వేలే. జాగ్రత్త పాచ్చేమ్మా. గుడ్ సర్వీస్. టేక్ కేర్. ఏంటి బాబా టెన్షన్ పడుతావు? పార్కి బాగా దూరం. అడగడ మన కారు తుప్పేశాడు. అవునా? నంబర్ చూడు నంబర్ చూడు. కనపట్లేదు. కృష్ణ టిక్కిరా పోనరా. 1 2 3 4. థ్యాంక్స్ బ్రదర్. హ్యాపీ న్యూ ఇయర్. బ్యాగు, వసూలు రాజు గారి డబ్బులు, కారు అన్ని దొరికినట్టే దొరికిపోయినాయి. యాడోకరా పొద్దున్న ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి కనుక్కుందాం. నంబర్ ఉందిగా. ఏంటి ఆకలేతుందిరా. తప్ప తాగితే బొంబోలేనా డబ్బు కొడితే బొంబోలేనా ఏ స్టెప్ వేస్తే బొంబోలేనా బోలో బొంబోలేనా బం 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 బొంబోలేనా బోలో బం 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 బొంబోలేనా బోలో బొంబోలేనా.
ప్రతి కథ కంచికి వస్తుందంటారు, కానీ మన కథ ఏంట్రా వసూలు డెన్కి వచ్చింది. ఈ డెన్ నుంచి మన వస్తువులు బయటికి తీసుకురావాలంటే గజకర్ణ గోకర్ణ టొక్కుటమారా గటకట గండేరా రాజపూర్ టొక్కర విద్యలని తెలుసుండాలరా బాబా. మన వస్తువులు బయటికి తీసుకురావడం చాలా కష్టమే. ఏం చెప్పింది అదే, ముందాడు ఎవడో చూడు. ఎవ్వరు లేదు. ఈడు వసూలు రాజగడి మనిషి అనుకుంటా. అవును, నేనే. ఎవ్వరు చూడలే, మా బావ చూడకపోతే అయిపోయా అంతే. ఏంటన్నా ఇంత పొద్దున్న ఫోన్ చేసుకోవాలి, తొందర తీరా. అన్నయ్య 2 రూపాయలు అయింది. కొట్టానంటే టేబుల్ కంటుకుపోతావు నా కోడిగా. నేను ఇచ్చాగా అందులో కట్ చేసుకో. కట్టలు వస్తే చిల్లరదే ఉందన్నావుగా. ఓరు బాబు, నేనున్న పరిస్థితి వేరు, ఈ రోజు ఉన్న పరిస్థితి వేర్రా. నేను ఇచ్చిన చిల్లరతో 2 బిస్కెట్లు ఎట్టరా ఎల్రా. హలో శ్రీలక్ష్మి, అర్జెంట్గా కెఫేకి రా, నీతో మాట్లాడాలి. అర్జెంటా? అడ్రస్ వేసుకురాను. ఇప్పుడు నీతో సరసవాడేంత టైం లేదే, తొందర రావే ప్లీజ్. హలో రమేష్, వివేక్ని అర్జెంట్గా కెఫేకి రా. జల్దీ రావే. ఇప్పుడు ఆడేందుకు టీ సమోసా బక్క చెప్పుతో కొడతాం ఇంకోసారి సలహాలు ఇచ్చావంటే. ఒరే బండ నాయాళ్ళారా, నా మీద ఆధారపడి 3 పూట్ల దున్నపోతులా తింటాం కదరా. మీకు పుచ్చకాయంత బ్రెయిన్ ఉంది, దాన్ని వాడండిరా. ఎంత వెతికినా దొరకలేదన్నా, ఫోన్ గా ట్రై చేసినా లేపలే. ఏరా, మన దగ్గర 30 లక్షల డబ్బు, డైమండ్ రింగు ఎత్తుకెళ్ళిన వాడికి నువ్వు ఫోన్ చేస్తే వాడు ఫోన్ ఎత్తి, సార్ మీ డబ్బులు దొబ్బేశాను, మీ డైమండ్ రింగ్ దొబ్బేశానని చెప్తాడ్రా, వచ్చి తీసుకెళ్ళమని చెప్తాడ్రా. కాఫీ తీసుకోండి. బుర్రగో కొట్టం కదరా. ఏమే, ఇది కాఫీయా కషాయమా? మీరేమనుకుంటే అది. ఏంట్రా, నువ్వు జోకు కూడా రెస్పాండ్ అవుతావా? అంత టాలెంట్ ఉందిరా నీలో. అమ్మా, నీకు దండం పెడతానే. నా చచ్చిపోయిన దగ్గర నుంచి టీవీనే పెళ్లి చేసుకున్నావు, నువ్వు టీవీతోనే కాపురం చేస్తున్నావు. ఇంకోసారి నువ్వు టీవీ సీరియల్ పెట్టావంటే నిన్ను టీవీని బయట విసిరిపారు నువ్వుతా. ఏవే, టీవీని కాదే, నన్ను చూసి ఫీల్ అవ్వవే. నీ కొడుకు మోసపోయాడే. ఇప్పటిదాకా ఆంధ్ర తెలంగాణలో నేను ఒక్కడే మెంటల్ నా కొడుకుని అనుకున్నా. నాకంటే మెంటలోళ్ళు నా ఇంట్లో చాలా మంది ఉన్నారన్నమాట. ఏమైంది డాడీ? మొత్తం పోయిందమ్మా. మొన్న ఐటీ రైడ్ జరుగుతుందని చెప్పేసి మెటీరియల్ మనీ మొత్తం బ్యాగ్ లో జర్నీ షిఫ్ట్ చేస్తుంటే అందులో ఒక బ్లాక్ బ్యాగ్ మిస్ అయిపోయిందమ్మా. అవునా? ఆ బ్యాగ్ లో ఏముంది? డాలర్స్ అమ్మా, అమెరికన్ డాలర్స్ ఉన్నాయి. అదీగాక ఆ కృష్ణగాడు నన్ను నిలువునా మోసం చేసి డైమండ్ తో పారిపోయాడమ్మా. నాకు ముందే తెలుసు వాడలా మోసం చేస్తాడని. లోఫర్. ఎందుకులే నీకు టెన్షన్ అని చెప్పలేదు కానీ నన్ను కూడా అదోలా చూసేవాడు, వెంట పడేవాడు. దొరికితే మాత్రం వదలొద్దు డాడీ. నీ కూతుర్ని చెప్తున్నాను కదా, ఆ బ్యాగ్ తప్పకుండా దొరుకుతుంది. స్మైల్ డాడీ. సరే, నేను ఫ్రెండ్ని కలవడానికి బయటికి వెళ్తున్నా. 1 hour లో వచ్చేస్తా. ఓకే బాయ్ డాడీ. ఓకే అమ్మా. యాండి, ఈ మధ్య దీని ప్రవర్తన ఏదో తేడాగా ఉందండి. ఒకటే ఫోన్ కాల్స్, గట్టి గట్టిగా నవ్వటం, అంటే బయటికి వెళ్ళటం. నాకేదో అనుమానంగా ఉంది. ఏ తప్పు చేయదో, అది నా పెంపకం. అదే కదా నా భయం కూడా. వెంకట్టు, ఎందుకైనా మంచిది అమ్మాయి మీద ఓ కన్నేసుంచు. సరేనా? పో. ఏ పదండ్రా. Shit, hell is happening. ఇప్పుడు మన లివింగ్ రిలేషన్షిప్ మన పేరెంట్స్ కి తెలిసిపోతుంది. నాట్ ఓన్లీ డామ్ లివింగ్ టుగెదర్, డ్రగ్స్ గురించి కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ మా మామ్ కి తెలిసిందంటే షీల్ కిల్ మీ. Cars chase police, it was so awesome, man. We did an accident. Amazing. Have you guys gone mad? అసలు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మీకు తెలుస్తుందా? తీసుకో. I'm fed up with you guys. నో ప్రాబ్లం, 2 minutes లో సొల్యూషన్ వస్తుంది. And how? గంజాయి గౌరీ. ఒకవేళ పోలీసులు అయి ఉంటే? వీడు చూడు ఏం చేస్తున్నారు. I don't know. అక్కడ
క్రాస్ చేద్దాం. డోర్ ఏం భయ్యా? ఓకే ఓకే. ఆ భయ్యా రోలెక్స్ ఫాస్ట్ ట్రాక్ డీజిల్ ఒమేగా ఫాజిల్ ఏం కావాలి? ఓకే మా జబర్దస్త్ అంటే కోబ్రా వాసన వస్తుంది చూడు. జబర్దస్త్ స్మెల్ ఉన్నది ఇలా. ఎవరు అడిగారు? ఐ గాట్ ఇట్. అరే మొన్ననే తెచ్చిచ్చినా కదా, ఏం చేసిరు స్టాక్ మీరు? ఇవేం వద్దు, నువ్వు మాకు హెల్ప్ చేయాలి. వి ఆర్ ఇన్ ప్రాబ్లం. ప్రాబ్లం? అబ్కాయ్ కా ప్రాబ్లం హై రే భాయ్. ఏంటి వసూల్ రాజా దగ్గర జాబ్ కోసం అని తీసుకున్న 2 లక్షలు పోయాయా? ఆ ఫ్రస్ట్రేషన్లో ఏటీఎం కొట్టేద్దాం అనుకున్నారా? అప్పుడు బ్యాగ్ వచ్చి పక్కన పడిందా? అందులో డాలర్స్ ఉన్నాయా? అవును. ఏంట్రా అంత మాయగా ఉంది? వివేక్ కొంచెం ఇలా రా. ఏంటి ఆ బ్యాగ్ ఏ కలర్? బ్లాక్. ఏ ఎక్కడ దొరికింది? మన ఏటీఎం సెంటర్లో గుడి దగ్గర. గుడి దగ్గర? ఆ బ్యాగ్ లో ఏముంది? డాలర్స్. డాలర్స్ ఏమైంది? ఆ బ్యాగ్ మా నాన్నదే. నిన్న ఐటీ రైడ్ జరుగుతుందని బ్యాగ్ లో అన్ని సర్ది షిఫ్ట్ చేస్తుంటే ఒక బ్లాక్ బ్యాగ్ మిస్ అయిందని మార్నింగ్ నుంచి ఒక్కటే ఏడుపు. ఆహా, మాంసం అల్లుడు చేరిందనమాట. నువ్వు లక్కీరా బావా. ఎవరన్నా కట్నంగా రూపాయలు ఇస్తారు, మీ మామ డాలర్ ఇచ్చాడేంట్రా? అరే ఫిష్ వెంకట చెప్పరా అన్నా, అమ్మాయి గారు 3 అబ్బాయిలతో కేఫ్ లో కూర్చుందన్నా. అరే ఆ 3 అబ్బాయిలు అమ్మాయి క్లాస్మేట్స్ అయి ఉంటారు. ఏదో సబ్జెక్ట్ మాట్లాడుకుంటూ ఉంటుంటారు. ఆ చేసుకునేది ఏదో అమ్మాయిలతో చేసుకోవాలి కానీ అబ్బాయిలతో ఏందన్నా? అరే తండ్రిగా నాకు లేని దురద నీకెందుకురా? నాకు లేని జిల నీకెందుకురా? నాకు లేని గోకుడు నీకెందుకురా? ఎదవా అమ్మాయి ఏం చేస్తుందో అదే చెప్తా ఉండు. వచ్చేళ్ళే మాకు సన్నాసి. దీనికి మాత్రం తక్కువ లేదన్నా. సరే జాయింట్ కొడుతూ దొరికిపోయారా? అదేం పెద్ద తప్పు కాదులే బ్రో. మినిమం 100 గ్రామ్స్ కన్నా ఎక్కువ ఉంటే నార్కోటిక్ కేసులో ఇస్తారు. ఓకే లైట్ తీసుకో. ఇంకో ప్రాబ్లం ఉంది. క్యా హై రే భాయ్? హా, పోలీస్ నుంచి తప్పించుకుంటూ వాళ్ళ కార్ కీస్ తీసుకొని పడేశాం. అమ్మ మేరీ, పోలీస్ వెహికల్ థెఫ్టింగ్ కేసు రే భాయ్. చాలా సీరియస్. సెటిల్ చేయడానికి 1,00,000 రూపాయలు అయితే తీసుకొని రండి. ఖతం. డూడ్ వన్ మోర్ ప్రాబ్లం. క్యా హై రే భాయ్? ఇన్స్టాల్మెంట్ లో చెప్పకురా భాయ్, దిమాగ్ ఖరాబ్ అవుతుంది. మొత్తం ఒకేసారి చెప్పు. కార్ అక్కడ వదిలేసి వచ్చాం. పోయి తెచ్చుకోపో. కార్ తో ఏమున్నదిరా ప్రాబ్లం? కార్ తో ప్రాబ్లం కాదు, కార్లోని స్టాక్ తో. ఎంతున్నది? 100 గ్రాముల హెరాయిన్, ఓ 1/2 కిలో కొకేను, ఇంకోటి ఏదో ఉండాలి, 6 కిలో గంజాయి. అరే అరే అరే, కార్లో ఏమైనా దుకాణం పెట్టిరారా మీరు? అంటే ఫ్రెండ్స్ రేవ్ పార్టీకి స్పాన్సర్ చేద్దామని. స్పాన్సర్ అన్నారు, స్మగ్లింగ్ అంటారు. పోలీసు వాళ్ళు పట్టుకుంటే మీతో పాటు నన్ను కూడా బొక్కలేస్తారు. ఏదోలా హెల్ప్ చేయి ప్లీజ్. కార్ సంగతి అయితే మర్చిపోండి. ఈ కేసు సెటిల్ చేయాలంటే మొత్తం 5 లక్షలు అవుతుంది. ఓకేనా? ఓకేనా? పర్వాలేదు, ఈ ప్రాబ్లం నుండి బయటపడాలి అంతే. ఓకే ఓకే, నో ప్రాబ్లం. చలో మళ్ళా మా బాస్ కి చెప్పి మొత్తం కేసు సెటిల్ చేద్దాం. ఎవరు మీ బాస్? వసూల్ రాజాకి నిజం చెప్పేద్దాం. చెప్పరా చెప్పు. కన్ను కిడ్నీ 2 తీసేస్తాడు. అలా ఎలా చెప్తావు? ఏమో, మూడ్ బాగుండి పాజిటివ్ గా రియాక్ట్ అయితే ఓ రాయి వేద్దాం. ఏంటమ్మా రాయేస్తావా? ఓ పని చేయి, ఆ రాయి ఏదో మన ఎత్తిమేసే, దరిద్రం వదిలిపోద్దు. అలా నెగిటివ్ గా మాట్లాడతావు ఎందుకు? మరి అయినా నాకు అర్థం కాదు. మన బాధ్యత ఇచ్చడం ఇంకా 4 రోజులు టైం ఉంది, ఎందుకంటే టెన్షన్ పడతారు. ధైర్యం చేసి నిజం చెప్పేస్తే ఒక్క రోజులోనే సొల్యూషన్. అదే భయపడుతూ తప్పించుకుందాం అనుకుంటే 29 రోజులు టెన్షన్. కరెక్టే. వాడికి మ్యూజిక్ కన్నా సిన్సియారిటీ అన్నా చాలా ఇష్టం. అందుకేగా నీకు 2 లక్షలు ఇచ్చాడు. సో చెప్పేయడమే బెటర్. చెప్పేస్తాను. మరి ఆ కార్, అందులో మా నాన్న బ్యాగ్? కార్ నంబర్ ఉందిగా, ఆర్టీ ఆఫీస్లో ఎంక్వైరీ చేస్తే అడ్రస్ దొరుకుతుంది. ఆ కార్ దొరికి బ్యాగ్ మిస్ అయితే? కారు దొరికితే బ్యాగ్ ఎలా తేవాలో నాకు తెలుసు. ఓకేనా? బేల్ నేను ఇస్తుంది ఆవిడకే. ఇటీ అరే బాత్రూమ్ లో ఉన్నాను రా, చెప్పు. కేఫ్ లో అమ్మాయి గారే బిల్ కడుతురానా? అరే ఇక్కడ 1 కోటి రూపాయలు అమ్మాయి హోటల్లో బిల్లు కడుతుంది, దాని గురించి చెప్తావేంట్రా? అరే ఫిష్ ప్యాకెట్,
అమ్మాయి ఏదైనా తప్పు చేస్తే చెప్పు. అమ్మాయి చెప్పు. బిల్లు కడుతుందని ఫోన్ చేస్తావేంట్రా? బుద్ధుందా నీకు? సరే, నేను రమేష్ ఆర్టీఓ ఆఫీస్లో ఎంక్వైరీ చేసి వస్తాం. పద. ఓకే. ఏంట్రా ఫిష్ వెంకట మళ్ళీ ఫోన్ చేశావు? అన్నా అమ్మాయి తప్పు చేసిందనా? ఏం చేసింది? ఎవరు చూడకుండా సమోసా దొంగతనం చేసిందనా? నువ్వు కూడా పురుగులు తినరా ఫిష్ వెంకటేషు? అదనా కడుపు బాగా ఉబ్బరంగా ఉందనా. ఇలాంటి వెధవల్ని పనిలో పెట్టుకోబట్టే వాడు అలా మోసం చేసి వెళ్ళిపోయాడు. ఎరా గోడు దూకావా? లోపల బాదం చెట్టు కింద ఉన్న ఎర్రకారు మందేరా. అమ్మా ఎందుకు కొట్టావు? ఏంట్రా అది? లోపల చాలా మంది ఉన్నారు. ఎలాగైనా నైట్ కార్ కొట్టాలి. ఎలా? ఓ పని చేస్తే రగ్గాడి పిల్లని కార్ అద్దెకు తీసుకుంటే. రొగ్గాడి పిల్ల నాకు చెప్పలేదేంట్రాడు? రేయ్ అర్థమైంది. ఎక్స్క్యూజ్ మీ, ఎవరది? భయమేతుందిరా. ధైర్యంగా ఉండరా, ఏం కాదు. నువ్వు ధైర్యంగా ఉంటే నేను ధైర్యంగా ఉంటే. ఎస్ కమాన్ పద. ఇది బాబు వెళ్ళరా. ఏమయ్యా డీజిల్ రూపాయలు చూసుకోవచ్చుగా, మళ్ళీ జారి పడిపోతారు. అది డీజిల్ కాదు, బ్లడ్. ఇంతకీ మీరెవరు? కొరియరు తేట మర్చిపో. బాయ్. నీ దండం పెడతాను ఉండరా. వసూలు రాజని కలవాలి. అవును అన్నా మీటింగ్ లో ఉన్నాడు. వెయిట్ చేయరు. ఎక్కడికి ఉండు. కొరియర్ అని చెప్పి ఊరి దెబ్బేద్దాం అనుకున్నాను. ఎలా బుక్ చేశాను బావా? అసలే టెన్షన్ కాకలేస్తుంది. బావా ఓకే నెంబర్తో 2 కార్లు ఉంటాయా? ఎందుకుంటా బే? మరి ఇక్కడ ఉందిగా. మనకారే. మనకారా? మన కారుతో వీళ్ళకి పని ఏంట్రా? అవునరా, అదే కారు. నెంబర్ ప్లేట్లు కూడా చూస్తున్నారా? ఇక్కడ ఉంది. దొరికేసింది. ఉంటే తాళం పట్టుకొస్తా. ఆగిపోయి ఆడికి మ్యాటర్ తెలిసిందంటే మొత్తం ఆడే దొబ్బేస్తాడు. ఓ సార్. అమ్మో, నిన్న సంతకం పెట్టి 2 లక్షలు తీసుకెళ్ళింది నువ్వేగా? అవును సార్. మళ్ళీ ఏంట్రా? మా ఫ్రెండ్ పెళ్లికి కార్ ఒకటి కావాలి సార్. ఈ కారే కావాలి. పెళ్లి కొడుకు రెడ్ ఫోర్డ్ అంటే ఇష్టం. సో మాకు ఈ కారే కావాలి. అది ఇవ్వడం కుదరదు. 10,000 తీసుకో. అది నా పర్సనల్. 15,000 తీసుకో. నేను నా బామ్మడితే వాడతాం. ఫైనల్ 20,000 తీసుకో. పర్లేదు సార్, థ్యాంక్ యూ. పర్లేదు సార్. ఎలమను చల్ నేను ఒప్పించేద్దా. అంత డబ్బిస్తా అంటే డౌట్ రాదో బెదరా. హలో బాస్, లోపల ఏమైనా గొడవ జరిగిందా? గొడవ లేదు. మా ఫ్రెండ్ పెళ్లి కారు వీళ్ళు కూడా పెళ్ళి అంటున్నారేంట్రా? అంటే వీళ్ళు కూడా మనలాగే వేరే ఎవరిదైనా పెళ్ళి ఉండే జహ. ఎలా ప్లాన్ చేయాలని ఆలోచిస్తుంటే ఎక్స్క్యూజ్ మీ, జరా సైడ్ దో. ఏయ్ నడు చల్ అందరు చలో. అచ్చా అవన్నీ కాదు, 1,00,000 రూపాయలు ఇచ్చేయి. అబ్బో ఏంట్రా, జూలో ఉన్న జంతువులన్నీ వసూలు రాజు గడ్డానికి వచ్చినాయేంటి? హలో బేటా, అచ్చా అవన్నీ కాదు. పైలే 1,00,000 రూపాయలు హాత్ మే దో. 1,00,000 రూపాయలు నా చేతిలో ఇవ్వండి. ఇప్పుడు ఏందంటే కథ. హలో మామ్, ఎట్లున్నావు? నమస్తే సేటు, అంతా క్షేమమేనా? ఏం లేదు, ఇగో 4 లక్షల డీల్. మనోళ్ళే ఇల్లు, జర లోపల అన్నతో కల్పించాయి. ఏమంటున్నా? ఓకే రైట్ భయా. అరే డీల్ చేసేది మనం, సెటిల్మెంట్ చేసేది అన్న. అర్థమైందా? ఓ భయా జర చూసుకో, వస్తా. లైట్ తీసుకో మామ్. ఎక్కడే ఉండండి, అన్న కచేరీలో ఉన్నాడు, పిలుచుకొస్తా. మనది సేమ్ ఇలాంటి ఫోర్డ్ కారే. డార్లింగ్, సిటీలో 1000 ఫోర్డ్ కార్లున్నాయి. అలానే అన్ని మనం అయిపోతాయా? కాదు. వీడు కూడా మనలాగే సిల్వర్ కలర్ లైనింగ్ వేయించాడు. డార్లింగ్, సిటీలో 1000 ఫోర్డ్ కార్లు ఉంటాయి. అందులో 500 మంది ఇలాగే సిల్వర్ లైన్ వేయించుకుంటారు. అలానే అన్ని మనం అయిపోతాయా? కాదు. బాబ్ మార్లేకి వీడు కూడా ఫ్యాన్ అనుకుంటా. చూడండి డార్లింగ్స్, సిటీలో 1000 ఫోర్డ్ కార్లు ఉంటాయి. అందులో 500 మంది ఇలాగే సిల్వర్ లైన్ వేయించుకుంటారు. అందులో 100 మంది ఇలా బాబ్ మాలి ఫ్యాన్స్ అయి ఉంటారు. ఇది మన కారే. అదే మేము చెప్తుంది. అసలు మన కారు ఇక్కడికి ఎలా వచ్చిందిరా? వాడికి తెలిస్తే కారు బొక్క 4 లక్షలు బొక్క కదరా.
ఇది మన కారే, ఇది మన కారే. హలో, నమస్తే బావా. నమస్తే. మా ఫ్రెండ్ వాడు కొత్తగా సినిమా తీస్తున్నాడు, అందులోనూ కొత్త మ్యూజిక్ డైరెక్టర్. నీ మ్యూజిక్ టాలెంట్ నాకు తెలుసుగా, అందుకే పంపిస్తున్నాను. చెక్ చేసి పంపి బావా. నాకంత మ్యూజిక్ నాలెడ్జ్ ఎక్కడుందిరా? అదే బావా నీ గొప్పతనం. డౌన్ టు ఎర్త్. చెక్ చేసి పంపి. ఓకే ఓకే ఓకే. ఈడే వసూలు రాజా అనుకుంటా. వీడికి దొరికితే 4 లక్షలు బండి మొత్తం నొక్కేస్తాడు వీడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏం చేద్దాం? నువ్వు మొత్తం నోరు మూసుకున్నా. బాబ్జీ పంపించిన మ్యూజిక్ ట్రూప్ మీరేనా? నాకు కూడా మ్యూజిక్ గురించి కొంతే తెలుసు. అదొక సముద్రం. మీకు ఏ రాగం అంటే ఇష్టం? అన్ని సార్. అన్నీ తెలుసా? వెరీ గుడ్ వెరీ గుడ్. సీడీ తెచ్చారా? సీడీ లేదుగా. లేదు. లైవ్ సింగర్స్. గుడ్ గుడ్ వెరీ గుడ్. ఏది ఒక పాట పాడండి. పాడండి. బంబోలే 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 పాడండి. బంబోలేనాథ్ బంబోలేనాథ్ ఇన్ మై హార్ట్, బంబోలేనాథ్ బంబోలేనాథ్ ఇన్ మై హార్ట్. ఈడికి నచ్చలేదనుకుంటా. కమాన్ గైస్, హమ్. కమాన్ రెడీ. బంబోలేనాథ్ బంబోలేనాథ్ ఇన్ మై హార్ట్, బంబోలేనాథ్ బంబోలేనాథ్ ఇన్ మై హార్ట్, బంబోలేనాథ్ బంబోలేనాథ్ ఇన్ మై హార్ట్. ఇది పాట? బాబ్ మార్లీ పాట సార్. ఎవడి బాబు అయితే ఏంటి? పోండి అవుట్. వీళ్ళు వీళ్ళ చెత్త మ్యూజిక్. బాగానే పాడాను. అదేంటి అలా ఉంటుంది? చాలా టెన్షన్ పడ్డాంటూ ఆడి మేనేజ్ చేసి భయ్యా ఎస్ డూడ్. తిట్టుకోదరా? తిట్టు కదా. లోపలేదో గొడవ జరిగినట్టుంది. ఏం లేదు, ఫ్రెండ్ పెళ్లి కోసం కారు తీపనన్నాడా? ఆడు పెళ్ళనే అన్నాడు, వీళ్ళు పెళ్ళనే అంటున్నారు. అసలు ఊళ్ళో ఎన్ని పెళ్ళిళ్ళు జరుగుతున్నారా? తెలీదురా. తర్వాత వెళ్ళి ఎక్కడ తంపతున్నాడు. ఆర్టీఓ ఆఫీస్లో ఎంక్వైరీ చేశారా? చేశాం. ఓనర్ పేరు వసూలు రాజా కాదు, పుణ్యమూర్తుల రామకృష్ణ శాస్త్రి. అలియాస్ రాకీ. ఆడేవాడు డూడ్. వసూల్ రాజా గురించి పూర్తి డీటెయిల్స్ తెలిస్తే గానీ మనం ఏం చేయలేం. ఆడి గురించి ఆలోచించి ఏం చేస్తావు? దండేసి దండం పెడతావా? కారు ఎలా కొట్టాలో నేను ఆలోచిస్తుంటే. ఆలోచిస్తూ కూర్చుంటే పనులవ్వవు. రిస్క్ అయినా ఏదో ఒకటి చేయాల్సిందే. కరెక్టే, ఏదో ఒకటి చేయండి. ఈ రోజుతో మీ ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోవాలి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతే వీళ్ళ చేత అన్ని మాన్పించి తిరుపతి తీసుకొచ్చి గుండు కొట్టిస్తాను స్వామి. తిరుపతి కాదు, అన్నవరం కాదు. నేను దేవుడిని నమ్మను. నాలో ఒకడున్నాడు, నేను వాడిని నమ్ముతాను. మళ్ళీ మొదలు. నైట్కి ఎలాగైనా కారు బయట తీసుకురావాలి. ఫిక్స్. ఈ రోజు రాత్రికి ఎలాగైనా వసూలు రాజుకి బొట్టు పెట్టాల్సిందే. కుంకుమ తిలకం పెట్టేద్దాం. కారు బయటికి తీసుకొస్తే సరిపోదు, అందులో మన బ్యాగులు ఉన్నాయో లేకపోతే ఎవరిని కొట్టేశారు. ఈ డాన్ దాచిన వస్తుని కనిపెట్టడం కష్టం కాదు, అసాధ్యం. అవును, పెట్టింది మన సీక్రెట్ ప్లేస్ లోనే కదా. ఆ కారు మనకు కావాలి. మన కారు మనకు కావాలి. ఎలాగైనా రాత్రి కారు కొట్టేయాలి. ప్రస్తుతానికి ఏం చేద్దాం? ప్రస్తుతానికి ఏం చేద్దాం? చీకటి పడే వరకు వెయిట్ చేద్దాం. ఈ షెడ్ లోపలికి వెళ్ళాలంటే నా దగ్గర మాస్టర్ ప్లాన్ ఉంది. ఇక్కడ ఉన్నవన్నీ లోపల ఉన్న కార్. ఓకే, ఇదిగో ఇవన్నీ. ఈ లాస్ట్ లో ఉన్నది మన రెడ్ ఫోర్డ్. రెడ్కి రెడ్ పెట్టచ్చుగా, కన్ఫ్యూజ్ గా ఉంది. ఇప్పుడు ఓకే కదా? ఇప్పుడు అవసరమా ఇది? బ్రెయిన్ బ్లాక్ అవుతుంది. ఇప్పుడు ఈ కాంపౌండ్ లోకి నైట్ ఎంటర్ అవ్వాలంటే మన వెనకాలన్న ఈ గోడ దూకడమే సేఫ్. ప్లాన్ పూర్తిగా చెప్పు. ఇడిగే గేసింది. నో బ్రెయిన్. వీళ్ళకి ఎంత చెప్పినా వినిపించుకోరు. వేస్ట్. రాకీ, ఇలా వచ్చారు మీరు ఎలా?
గేటు తీసే ఉందా? అరే నువ్వు కీస్ తెచ్చావా? తీరా బాబు మూసుకుని. సూపర్. ఎవరు వస్తున్నారు? ఎందుకు వస్తున్నాడు? సౌండ్ లేకున్నాడు. ఆ వస్తువులు రాజగాడు లేచాడు అనుకో, దాన్ని కలిపి రేపు చేస్తాడు. 10 నిమిషాలు ఓపిక పట్టు, మొత్తం అయిపోతుంది. ఏంటి రేపా? మన పనిరా. ఓకే నెమ్మదిగా. అదిగో కారు. నువ్వేంటి ఇక్కడ? టెన్షన్తో నిద్ర పట్టలేదేమో. మీవి 2 లక్షలే, మా నాన్నవి $. సేట్ కూతురు అనిపించుకున్నావు. పద. ఇదిగో శ్రీలక్ష్మి, చిన్నప్పుడు మా అమ్మ ఇనపెట్లో దాచిన డబ్బుల్ని చంపినిస్తో లాగేసాం తెలుసా? ఇప్పుడు నీ చందమామ కదా ఎవడు అడిగాడు? పిన్నిస్తే కార్ ఓపెన్ చేస్తాడు. కాదు, డోర్ ఓపెన్ చేస్తా. గుడ్ నైట్. అరే ఫిష్ వెంకట్, మిడ్ నైట్ ఫోన్ చేసావేంట్రా? నిద్ర పట్టలేదా? అది కాదన్నా, నేను చెప్పే విషయం ఉంటే నీకు నిద్ర పట్టదు. ఇలా వసూలు రాజు అని 10 లో ఉంది నీ పెట్టే. ఏమన్నావురా మళ్ళీ చెప్పు. ఇక్కడనే 12 మంది ఫ్రెండ్స్ తో ఉన్నది. ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకోనిక కారు ఇచ్చుకోపోనికి వచ్చినట్టుందన్నా. రేయ్, వాళ్ళను నువ్వు ఫాలో అవుతా ఉండు. ఎక్కడికి వెళ్తున్నారో చెప్పు, నేను ఇప్పుడే వస్తున్నా. గైస్, ఈ షెట్లో వాళ్ళందరికీ మత్తెక్కి ఆకలైపోతుంది. నేను ఇసిన గంజా బ్యాగ్ మంటలో పడింది. తాళం దీనికే ఉందండి. ఏంటి డోర్ తీసేంద్రా? బ్యాగ్ ఉంది, ఉంది. చూసుకోరా, సౌండ్ చేపెడతాను. జాగ్రత్త. ఏంటిది? వీటిలో ఏదో ఒక గీత వచ్చేస్తుంది. కారు ఓపెన్ చేయి. ఇవన్నీ ట్రై చేసే లోపు ఆ వసూలు రాజు గారు వచ్చి గుడ్ మార్నింగ్ అంటాడు. మళ్ళీ ఏంట్రా? ఆ కార్ ఎక్కడ ఉంది? ఎదురు షెడ్ లో. మరి ఇటుతో ఒకటి ఎందుకు? ఇక్కడ ఏమన్నా గోడ హైట్ తక్కువ? నడువు పొంద నీకు? నడువు నొప్పి కాదు, మూలసే పొంద నీకు. మీ ఇక్కడ కావాలా? ఐఎమ్ నాట్ ముఖేష్. నో టొబాకో, ఓన్లీ గ్రాస్. స్టిల్ ఐ డోంట్ స్మోక్, యూ స్మోక్. నీ కర్మ. మేము ఇక్కడ ఉన్నట్టు ఎవరికి చెప్పొద్దు. సేమ్ హియర్ డూడ్. తేడా వస్తే బంబోలేనా, ఇక దాడే చేస్తే బంబోలేనా, మరి దౌడే తీస్తే బంబోలేనా, బోలో బంబోలేనా, బంబోలేనా. ఏ లీడర్ అయినా బంబోలేనా, అది క్యాడర్ అయినా బంబోలేనా. చీమ కుడితే బంబోలేనా, అది శివుడి ఆజ్ఞే. బం 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 బంబోలేనా, బోలో బం 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 బంబోలేనా, బోలో బం 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 బంబోలేనా, బోలో బంబోలేనా, బంబోలేనా, బం 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 బంబోలేనా, బోలో బం 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 బంబోలేనా, బోలో బం 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 బంబోలేనా, బోలో బంబోలేనా, బంబోలేనా. రేయ్, ఏంట్రా? తాళాలు దీనికే ఉన్నాయరా? తాళాలు ఉన్నాయా? మన బ్యాగ్లు ఉన్నాయా? లేదు. అమ్మయ్య, మన ఐటమ్ సేఫ్. దుబాయ్ ఫ్లైట్ ఎన్నింటికో కనుక్కో. ఏంటి ఇలా ఉండిపోయాడు?
ఎవర్రా మీరు ఇక్కడేం చేస్తున్నారు? మా కారులో పెట్రోల్ అయిపోతే ఇక్కడ చాలా కార్లు ఉన్నాయి కదా వచ్చాను. వాళ్ళు అడిగింది మనల్ని కాదు, దాక్కోబే. సారీ. ఎవర్రా మీరంతా? డాన్. ఎవరిదిరా? మీదే సార్. మరి క్వశ్చన్ ఎవరు అడగాలరా? మీరే. ఎవరు అడిగితే ఏంట్రా? నీకు ఆన్సర్ దొరికిందా లేదా? లాజిక్. లాజిక్ ఇది నాడెన్నో. ఇక్కడ క్వశ్చన్ నేను అడగాలి. బయటికి రండిరా, అందరూ బయటికి రండి. మంది ఉన్నారేంట్రా? పార్కులు సినిమా హాల్లో కనిపించే జంటలు ఇక్కడికి వచ్చాయేంటి? అంటే సిటీలో మంచి సినిమాలు ఆడలేదు సార్. అందరిలా రండి. వెనకెళ్ళండి, అందరూ లైన్ లో నిల్చోండి. మిమ్మల్ని ఎక్కడో చూసా. మార్నింగ్ మ్యూజిక్ పొద్దున జై భద్రకాళి. బంబోలేనాథ్ బంబోలేనాథ్. ఇప్పుడు పాడండి రా. స్మోక్ స్మోక్ గంజాయి గంజాయి ఎఫెక్ట్. పాడండి రా. Bambolenath, Bambolenath, in my heart. Bambolenath, Bambolenath, in my heart. Bambolenath, Bambolenath, in my heart. Bambolenath. మీరు పాడటం లేదేంట్రా? ఇప్పుడు వస్తుందా? గన్ పెట్టరు కదా సార్, ఇప్పుడు వచ్చేస్తుంది. అందరు పాడండి రా. బం బం బోలే శంఖం మోగేలే డమ్ డమ్ డోలే జల రేగిలే బం బం బోలే శాంతి లక్ష్యం. వివేక్, చాలా భయంగా ఉంది. గట్టిగా పట్టుకో. నువ్వు వచ్చు మహాలక్ష్మిలా. నేను శ్రీలక్ష్మినే. శ్రీలక్ష్మి, ఇక్కడ ఏదో గనగాలుస్తున్నాడు, జాగ్రత్త, దాక్కో. అది నేనే, అది నేనే, అది నేనే. శ్రీలక్ష్మి. అరే ప్రవీణ్, వాళ్ళ బాబు దగ్గర డైమండ్ కొట్టేసామని శ్రీలక్ష్మి మళ్ళీ ఫాలో అవుతూ వచ్చింది. డైమండ్ ఏంట్రా? డైమండ్ డైమండ్ డైమండ్. ఆ ఫిగర్ డైమండ్ లో ఉందని చెప్పాను అంతే. డైమండ్ ఏంట్రా? డైమండ్ డైమండ్ డైమండ్. శ్రీలక్ష్మి ఫిగర్ డైమండ్ లో ఉందని చెప్పాను. చంపేశారా? చంపేశారా? చంపేయండి. ఆ ఫిగర్ డైమండ్ చెప్పడం చంపేశారా? మొత్తం మ్యాక్సిన్ మ్యాక్సిన్ చెప్పేయండి. అయితే నాకు శ్రీలక్ష్మి కావాలి, శ్రీలక్ష్మి కావాలి, నాకు శ్రీలక్ష్మి కావాలి. అదే ఫోర్డ్ కార్, అందులోనే బ్యాగ్ ఉంది.
అదే ఫోర్డ్ కార్, అందులోనే బ్యాగ్ ఉంది. నాకు శ్రీలక్ష్మి కావాలి రే, నాకు శ్రీలక్ష్మి కావాలరా. రే రంకు మొగుడు రామస్వామి, నా దగ్గర శ్రీలక్ష్మి లేదు, డైమండ్ లేదు, నన్ను వదిలేరా. బ్యాగ్ లేదు. నాకు శ్రీలక్ష్మి కావాలి. శ్రీలక్ష్మి నా గర్ల్ ఫ్రెండ్ సార్, ఎలా సార్ కుదరదు సార్. బ్యాగ్ లేదు. నాకు శ్రీలక్ష్మి కావాలి. నాకు శ్రీలక్ష్మి బ్యాగ్ లేదు. ఒడ్రే పక్కన తొక్క. బ్యాగ్ లేదు. బ్యాగ్ ఉంది. బ్యాగ్ ఉంది. నేనేమనగా హలో, దిస్ ఇస్ మై డే. ఒకటివా హంగ్రీ? ఒక్కటి. దిస్ వన్ ఇదేంటి ఓపెన్ ఆఫర్. ఆర్ గర్ల్స్ నో టచింగ్. ఎక్స్క్యూజ్ మీ, నో సెక్స్, ఓన్లీ చిప్స్. పోలీసులు రావు, రే పోలీసులు రావు, రే నీ అమ్మ పోలీసులు రా. పోలీసులా? రానా 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 అమ్మాయి రా, త్వరగా. అరే ఏమైందిరా? ఏమైంది? పాప ఇలా ఉందా? పాప ఎక్కడుందా? అరే నీ గట్టిగా ఏమైంది? అరే నువ్వే చెప్పినావు కదా నా పాప మీద కన్నేసి ఉంచమని. పాపనా? మన బ్యాగనా? అమ్మ నా బ్యాగు. సార్ మీ బ్యాగ్ని, మీ అమ్మాయిని, మీ బ్యాగ్. ఏది బాబు 2 సార్లు నీ అమ్మ నీ బ్యాగు, నీ అమ్మ నీ బ్యాగ్ అంటున్నావు? ఏమైందమ్మా? మీ అమ్మాయిని, మీ బ్యాగ్ని, మీ అమ్మాయితో బ్యాగ్ని వాళ్ళు కిడ్నాప్ చేస్తుంటే కాపాడాను సార్. హైలీ హెవీ రిస్క్ సార్, ప్రామిస్. చెప్పేసారు. థ్యాంక్స్ బాబు, నీ రుణం డాలర్స్ లో తీర్చుకోలేను. ఎవరు మీరు? నమస్కారం సార్. ఏంటి మ్యాటర్? మా అమ్మాయి లవ్ మ్యాటర్ మాట్లాడుకుంటున్నాం సార్. ఏమా ఏమైనా ప్రాబ్లమా? సేమ్ సార్, సేమ్ సేమ్ సార్, సేమ్ 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 సేమ్. సార్ ఆకలి తింటాక ఏమైనా ఉన్నాయా? ఆకలేస్తుందా? మరి ఆ సంకలో ఏంటి, చేతిలో ఏంట్రా? అది ఫుడ్, ఇంకా ఆకలి. రే పోలీసులు వచ్చేస్తున్నారు, జాగ్రత్తగా డీల్ చేయి. మన మీద చాలా కేసులు. ఎక్స్క్యూజ్ మీ, ఇక లోపల బిగ్ ఇష్యూ జరుగుతుంది అనుకున్నాం, సాల్వ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఏం లేదు. ఎలా తాగుబోతు మొహాలు, తెల్లారితే ఏమీ గుర్తుండదు. కాబోయే డాన్ని పడించుకోలేదేంట్రా? వీళ్ళని గుర్తుపట్టకపోతే ప్రపంచంలో ఎప్పుడు గుర్తుపడాలి? నేను డాన్ ఎప్పుడు అవ్వాలి? ప్రాబ్లమ్స్ లేకుండా నెగ్గితే అది విక్టరీ, 1,00,000 ప్రాబ్లమ్స్ నెగ్గితే అది హిస్టరీ. పోలీసులు వచ్చారు, మనం అర్జెంట్గా ఇంటికి వెళ్ళిపోవాలి. పోలీసులు వచ్చేస్తున్నారు. పోలీసులు వస్తున్నారు, మనం అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి. అమ్మాయి ఐటమ్ సాంగ్ అవసరమా? నా ఫీమేల్ సింగర్స్ ఏవి? నా చిప్స్ ఏవి? రే పోలీసులు వస్తున్నారు, మొత్తం నేను మేనేజ్ చేస్తాను, మీరు సైలెంట్గా ఉండండి. Sir, actually we came here because we have to. చెస్ ఆ మాత్రం ఇంగ్లీష్ వచ్చుంటే ఎప్పుడో సే అయిపోతున్నాం. రండ్రా. ఇంగ్లీష్ రాదా? Bambolenath in my heart. Bambolenath in my heart. ఎస్ఐ, ఈ టైంలో నా డెన్లోకి రావడానికి ఎంత ధైర్యం రా? పోలీసులు
నీ ఫోర్డ్ 1243 కార్లో దొంగ నోట్లు స్మగ్లింగ్ అవుతున్నట్టు ప్రూవ్ అయింది. లేచా హ్యాంగ్ ఓవర్ పెగ్గైపోతే మన నిద్ర పట్టదు. ఇప్పుడు ఎట్లా హైవే దాబాలో దొరుకుతుంది. బాబా లేవక ముందే మనం వేసేసి వచ్చాడు అంతే. ప్రయాణికులకు విజ్ఞప్తి, తాయి బండి నడిపిన యాక్సిడెంట్ జరుగు. పులుసులు వచ్చారంటే అమ్మ బటర్ స్కాచ్. ఇది మా బాబా అయితే. బాబా 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 ఇంకా రావా? సార్ నేను మీ అమ్మాయిని ఆవిడ బ్యాగ్ని కాపాడుతుంటే నా బ్యాగ్ పోయింది సార్. దాంట్లో నా ఒరిజినల్ సర్టిఫికేట్స్, నా లైఫ్ మొత్తం ఉంది సార్. మొన్నే గూగుల్లో జాబ్కి ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిపోయాను సార్. 60,000 జీతం సార్. అరే బాబు, ఇప్పుడు ఏమైందయ్యా? నువ్వెంత గొప్ప పని చేసావో నీకు తెలుసా? ఏంటి సార్ గొప్పని? ఎల్లుండి అమలాపురంలో నా పెళ్లి చూపులు. ఉద్యోగం లేకపోతే పిల్లలు ఎవరు ఇస్తారు సార్? నేను ఇస్తాను రాజా. నా డబ్బుని పరువుని కాపాడావు. నా కూతురు శ్రీలక్ష్మి చేసుకుంటావా? సరే సార్, మీ ఇష్టం. అలా కానీ హ్యాండీ బే హ్యాండీ అమ్మా. సార్ ఈ ప్రాసెస్లో నా సర్టిఫికేట్లు కూడా పోయినాయి. మీకు ఇంకో కూతురుందా? మా ఇంట్లో పని మనిషి ఉందిరా, చేసుకో. ఏంట్రా మీరు మీ అవతారాలు? స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు చెప్పరా. డాన్ కృష్ణ గ్రేట్ అన్నా. రేయ్, వీడికి వచ్చిన క్లారిటీ సిటీ మొత్తం తెలియాలంటే బయట బోర్డు మార్చండి, లోపల ఉన్న ఎలారాజా ఫోటోలు తీసి ఈ డాన్ ఫోటో పెట్టండి రా. మరి దుబాయ్ పాస్పోర్ట్ రిజెక్ట్ అయిందా? తప్పగా ఇన్ మై హార్ట్. వస్తారా? మీ అందరూ నన్ను వెర్రి వెతవలు చేసి ఆడుకుంటారా? బాబా నేను వచ్చేసా. ఏంటి స్లో మోషన్ లో వస్తున్నారు? పోలీసు వాళ్ళు రాడ్స్ ఏమన్నా? కనీసం నువ్వైనా వచ్చావు బాబా నన్ను చూడ్డానికి. చిచ్చి అందుకాదు బాబా, సంతకం కోసం వచ్చిన. అదే మొన్న మా కార్ యాక్సిడెంట్ అయింది కదా బాబా, ఇన్సూరెన్స్ వాళ్ళు నీ సంతకం అడిగారు, అందుకొచ్చిన బాబా. అది నాకు అనవసరం. బయటికి వచ్చాక ఏది ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. నాకు కావలసింది నా కారు ఆ రోజు బయటికి ఎవడు తీసాడన్నది. నేను చూసుకుంటా బాబా. దీని స్క్రీన్ ప్లే డైరెక్టర్ ఎవడో నేను చూసుకుంటా. ఎవడో కొత్తడంట. అక్క మందులు తీసుకొని రమ్మంది. ఏం రోగం మీ అక్కకి? నువ్వే అడుగు, నీకు బాగా పరిచయం ఉంది కదా. రాత్రి తీసుకొస్తాను మందులు. వెళ్ళు. రేయ్, జాబ్ పోయేసరికి నీకేమైనా పిచ్చి పట్టిందా? అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. అవి నకిలీ నోట్లు అయితే మాత్రం తీసుకెళ్లి బయట పడేస్తా, లేదంటే నొక్కేస్తా. రేయ్, 5 కోట్ల రూపాయలు ఎవరైనా తీసుకొచ్చి డోర్ ముందు పెడతారా? ఒకవేళ పెట్టెళ్ళాడే అనుకో, అది దేవుడిచ్చిన వరం రా.